హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్స్ ఇన్ మై లైఫ్. సో నేను ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే మడత చపాతీలు అనమాట. సో మాకు తెలీదా మీరే చేస్తున్నారని అనుకోకండి. సో నేను మా ఇంట్లో మడత చపాతీలు ఎలా చేస్తానో మీకు చూపించాలనుకుంటున్నాను. సో అందుకే నేను ఈ మడత చపాతీని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్లీ నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఎంత క్వాంటిటీ అంటూ ఏం లేదండి. గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ వాటర్ వేసుకొని దాన్ని మెత్తగా చిన్న డౌలాగా ముద్ద చేశాను. మనం మంచిగా కలుపుకోవాలండి పిండిని. మనం కలిపేటప్పుడే దాన్ని వాటర్ ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు, మంచిగా మీడియంలో వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా వేసుకోవాలి. అయిన తర్వాత దాంట్లో నేను ఒక 1/2 స్పూన్ వేసి ఇంకా మెత్తగా వేసుకొని పక్కన పెట్టానండి. అది ఒక 20 మినిట్స్ అయినా మనం పక్కకు పెట్టామనుకోండి చపాతీలు చాలా స్మూత్గా మంచిగా వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ నేను చిన్న ముద్ద తీసుకొని, మాకు చపాతీ చేసేది ఉంటుంది, దాన్ని మేము గ్రైండర్తో చేపించుకున్నాం అనమాట. సో అదే అనమాట. దాన్ని కొంచెం వెడల్పా చేసి చపాతీని దాంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి దాన్ని మొత్తం చపాతీకి అప్లై చేసి దాన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి అండ్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాక దాని మీద మనం పిండి వేసుకొని రోల్ చేయాలి. సో ఇలా చేసుకుంటే మనకు చపాతీ అనేది చాలా మెత్తగా వస్తుంది. ఇలా చేసుకోవాలండి. సో ఇలా ఫస్ట్ నేను కొన్ని పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్న తర్వాత నేను చపాతీని చేసుకుంటాను అనమాట ఒకటేసారి. ఇలా 1 బై 1 చేసేసుకుంటాం. ఇక్కడ నేను పిండి వేసుకుతుంటే మా అమ్మాయి వచ్చేసి ఏం చేస్తుంది, మమ్మీ నేను కూడా చేస్తా, కొంచెం ఇవా అని చెప్పేసి ఎవ్రీ టైమ్ షీ హ్యాస్ టు డూ దట్ ఓన్లీ. సో ఇలా తీసుకుంటుంది, అలా చేస్తుంది అనమాట. ప్రతి టైం అదే చేస్తాను. సో అండ్ నెక్స్ట్ చపాతీ ఎలా చేస్తున్నానో కూడా మీకు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ మై 3rd వీడియో ఐ థింక్. సో ఫైనల్లీ ఐ స్టార్టెడ్ అనమాట. నా పేరు వచ్చేసి స్వాతి అండ్ మై ఛానల్ నేమ్ డ్రీమ్స్ ఇన్ మై లైఫ్. సో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. దాంట్లో ఎక్కువగా నా డైలీ వ్లాగ్స్, నేను డైలీ ఏం చేస్తాను, వ్లాగ్స్ ఏం చేస్తాను అండ్ కుకింగ్ రెసిపీస్ అండ్ మా పిల్లలు, నాకు 2 పిల్లలండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మా పెద్దమ్మాయి పేరు వచ్చేసి మౌక్తిక అండ్ నెక్స్ట్ మా బాబు, వాడి పేరు కార్తికేయ అండ్ వాడు చిన్నోడండి, 5 months ఓల్డ్. సో ఈ 2 పిల్లలతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామనే థాట్ అండ్ ఎలా రన్ చేస్తాననే థాట్ కూడా ఐ డోంట్ నో, బట్ చేస్తాను అని చెప్పేసి మాత్రం నేను ఫార్వర్డ్ అయ్యాను. సో నాకు ఫుల్ సపోర్ట్ మీరు ఇస్తారని, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అండ్ లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి ప్లీజ్. సో మీ సపోర్టే నాకు, నేను ప్రీవియస్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ చేస్తానని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చపాతీ అనేది నేను కాలుస్తున్నాను. 2 sides అనేది ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకోవాలి మెత్తగా. మనది అది ఉంటుంది కదండి, సర్వతం అంటాం మేమైతే దాన్ని, మీరేమంటారు నాకు తెలియదు. దాంతో ఇలా ప్రెస్ చేస్తూ ఆయిల్ వేస్తూ 2 sides ఫ్లిప్ చేస్తూ మనం చపాతీని కాల్చుకోవాలి. దెన్ అప్పుడే మనకి చపాతీ మంచి ఫ్లఫీగా 3 layers వస్తాయండి మనకు. దాంట్లో చాలా స్మూత్గా ఫ్లఫీగా సూపర్గా ఉంటుంది చపాతీ. నెక్స్ట్ డేకి కూడా సేమ్ మెత్తగా ఉంటుంది. సో ఇది అండి, దిస్ ఈజ్ మై ఛానల్ అండ్ నా మడత చపాతీ రెసిపీ. సో నా ఛానల్లో ఏమేమి చేస్తాను అనేది కమింగ్ వీడియోస్లో కూడా మీరు చూడండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా చపాతీ ఇంకా రన్ అవుతుంది, చూసేయండి. దీని కాంబినేషన్ కూడా నేను చేశాను కానీ మీకు చూపివ్వలేదు. దీంట్లోకి నేను కొత్తిమీర చట్నీ చేశానండి. సో నెక్స్ట్ వీడియో, నేను అది వీడియో తీయలేదు, నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీకు నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను. సో అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై చపాతీ.
అండ్ మా అమ్మాయి చూసేయండి, తను కూడా చపాతీ చేసేస్తుంది. చెప్తుంది తను సబ్స్క్రైబ్ చేసుకోండి అని, తన చపాతీ అది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ